భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కందిపాడు గ్రామంలో అయితే మనం ఉన్నాం. ఈ కందిపాడు గ్రామం అంతా కూడా వలస ఆదివాసీ గ్రామం. ఈ గ్రామంలో అయితే ప్రజలందరూ ఇప్ప పూల యొక్క మరి ఇప్ప బద్దలు సేకరించి వారి యొక్క జీవన ఆధారంగా మార్చుకొని వారి జీవనాన్ని అయితే సాగిస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం కందిపాడు అటవీ ప్రాంతంలో అయితే ఉన్నాం. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఈ కాలంలో కందిపాడు గ్రామస్తులు అందరూ కూడా ఎండాకాలం సమయంలో ఇప్ప పువ్వుల్ని సేకరిస్తూ ఉంటారు. అనంతరం ఇప్ప బద్దల్ని సేకరిస్తూ ఉంటారు. అనంతరం ఇప్ప బద్దల నుండి వచ్చే నూనెని సేకరించి వీరు ఈ సంతల్లో అమ్ముకుంటూ వారి యొక్క జీవన ఆధారాన్ని అయితే సాగిస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం మనం చూసుకుంటే మనం వెనక ఉన్నటువంటి ఈ చెట్టునే ఇప్ప చెట్టు అని అంటారు. ఈ ఇప్ప చెట్టు నుండి అనేక లాభాలు ఉన్నాయని ఇక్కడ గ్రామస్తులు అయితే మనకు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇప్ప పువ్వుల నుండి ఇప్ప సారా తీస్తారు. ఇప్ప బద్దల నుండి ఇప్ప నూనెని తీస్తారు. ఈ బద్దల నుండి వచ్చినటువంటి నూనెను ఇప్ప సారాన్ని అయితే సంతల్లో వీళ్ళు అమ్ముకుంటూ వారి యొక్క జీవన ఆధారాన్ని అయితే సేకరిస్తారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే విజువల్ చూసుకున్నట్లయితే ఈ ఇప్ప చెట్టుకున్నటువంటి ఇవి ఇప్ప కాయలు. ఈ ఇప్ప కాయలు ఈ ఎండాకాలంలో పండి రాలిన తర్వాత ఈ గ్రామస్తులందరూ ఈ చెట్ల కిందకి చేరి వీటిని ఏరుకుంటూ వీరి యొక్క జీవన ఆధారాన్ని ఈ బద్దల ద్వారా అయితే సాగిస్తారని చెప్పాలి. ఈ ఇప్ప బద్దల నుండి వచ్చినటువంటి నూనె అనంతరం ఈ బద్దల యొక్క చెక్కని గేదెలకి గ్రాసంగా కూడా ఉపయోగిస్తారు. ఆ చెక్క నుండి వచ్చినటువంటి ఈ బద్దలు చూస్తే మనం ఈ కాయలు చూసుకోవచ్చు విజువల్స్. ఈ కాయలు చూస్తే ఇప్పుడు ఎంతో పచ్చగా ఉన్నాయి. కొద్ది రోజులకి ఇవి వర్షాలకు పండి ఇవి కింద రాలిపోతూ ఉంటాయి. వీటన్నిటిని ఈ గ్రామస్తులు ఆదివాసీలు అయితే ఈ వేరకొచ్చి వీటినన్నిటిని కూడా సేకరించి వీటి నుండి బద్దల్ని ఒక కర్రలతో కొట్టి ఆ గింజను పగలగొట్టి ఆ బద్దని అయితే బయటికి తీస్తారు. ఈ బద్దల్ని ఈ చుట్టుపక్కల జరిగేటటువంటి ఆదివాసీ సంతల్లో అమ్ముకుంటూ వారి యొక్క జీవన మనుగడని అయితే సాగిస్తున్నారు. అంతేకాకుండా ఇంకా ఈ ఇప్ప బద్దల వల్ల ఇప్ప చెట్ల వల్ల ఉన్నటువంటి అనేక ఉపయోగాల్ని ఈ గ్రామస్తులు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. నా పేరు నూపచ్చరణ్ అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లక్ష్మీ కాలనీ పంచాయతీ కందిపాడు. మేము పూర్వం నుంచి మా ముత్తాతల కాలం నుంచి ఇప్పబద్దని అనేక సేకరణ చేసి అమ్మటానికి కానీ చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. దాన్ని అలాగే ఇప్ప చెట్టుని చాలా మా ముత్తాతల నుంచి దాన్ని మొక్కుతూ వస్తున్నారు. అలాగే ఇప్పబద్దని దాన్ని పగలగొట్టేసి ఎండబెట్టేసి చెర్లకు తీసుకుపోయి అనేక విధాలుగా నూనె తీసుకొని వచ్చి దానిలో నుంచి వచ్చే నురగని కూడా చాలా విధాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఇప్ప చెట్టు అనేది మా జీవన శైలి. ఇది కొన్ని ముందు తరాల నుంచి దీన్ని ఉపయోగిస్తూ వాటి నుంచి వచ్చే సేకరణ అలాగే దాని నుంచి చేసే అనేక పనులను మేము ఉపయోగిస్తూ ఉంటాము. అలాగే ఫస్ట్ ఇప్ప చెట్టుని మా ఊర్లో పూజించి తర్వాత అనేక పండుగలు చేసుకుంటారు. దీన్ని ఫస్ట్ భూమి పండుగ చేసినాక అనేక పనులు చేసుకుంటారు. అలాగే ఇప్ప బద్దలని తీసుకుపోయి అలాగే ఇప్ప పూలను కూడా అమ్ముకొని వాటి నుంచి వచ్చే డబ్బుల ఆదాయంతో మా జీవన శైలిని కొనసాగిస్తూ ఉంటారు మా ఆదివాసులు. కందిపాడు గ్రామంలో మనం చూసుకున్నట్లయితే మనం వెనక భాగంలో అనేక వేల చెట్లు అయితే ఇప్ప చెట్లు ఉన్నాయి. ఈ ఇప్ప చెట్ల నుండి వచ్చినటువంటి ఇప్ప పువ్వులు, ఇప్ప బద్దలు, ఇప్ప ఆకులతో వీళ్ళు అనేక లాభాలు అయితే పొందుతున్నామని చెప్పి గ్రామస్తులు అయితే మనకు తెలుపుతున్నారు. ప్రస్తుతం మన విజువల్లో చూసుకున్నట్లయితే సుమారు కొన్ని వేల సంఖ్యలో కనుచూపు మేరలో ఇప్ప చెట్లే కనపడుతున్నాయని చెప్పాలి. చూసుకుంటే చెట్లు పచ్చగా పచ్చని కాయలతో పసారిల్లుతున్నాయని చెప్పాలి. కందిపాడు గ్రామస్తులకు ఈ ఇప్ప చెట్ల నుండి వచ్చేటటువంటి కందిపాడు గ్రామస్తులే కాకుండా ఈ అడవిలో బతికేటటువంటి అనేక ఆదివాసీ వలస గ్రామాలకు ఆదివాసీలకు కూడా ఈ ఇప్ప చెట్లే జీవనాధారం అని చెప్పాలి.